అది 1997వ సంవత్సరం. ఉమ్మడి కుటుంబాలు చెదిరిపోని రోజులవి. ప్రతి ఇంటి ముందు తులసికోట, ప్రతి ఇంటి వెనుక పశువుల కొట్టం, ప్రతి ఇంట్లో మట్టిపోయి. ఇదే ఆనాటి పల్లెటూరి అందం. అనంతపురం అనే చిన్న గ్రామంలో శారద, ఆమె భర్త ప్రసాదు, ఇద్దరు కొడుకులు రమేష్, వినోద్, కోడళ్ళు అనామిక, భావన కలిసి ఒక పెద్ద మట్టింట్లో అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. ఆషాఢం మొదలైంది. 3 రోజుల నుంచి ఆకాశం క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా కురుస్తుంది. ఈ వర్షాలేంటి శారదా, 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా పడతానే ఉన్నాయి. ఇలా అయితే మనం బతికేదట్ట, మన పశువులకి గడ్డెలాగా? గడ్డంటే గుర్తొచ్చింది. ఈ పూట పశువులకు గడ్డి సరిపోతుందా? పశువుల కొట్టంలోకెళ్ళి చూస్తే అదేంటో తెలుసుద్ది. వెళ్ళి చూసిరా. అమ్మో, ఈ వర్షంలో నేను వెళ్ళను. వర్షం లేనప్పుడే పశువులు కొట్టం పేడ బురదలాగా ఉంటది. ఈ వర్షానికి మరింత ఎక్కువ బురద అవుతుంది. కోడళ్ళు వచ్చిన తర్వాత పంపిద్దాం. ఇప్పుడు మన కోడలు ఎక్కడికి వెళ్ళారు? వంట చేయడానికి కట్టెలు లేవని నాకు చెప్పారు. ఎప్పుడైతే వంటగదిని మీకు అప్పగిచ్చానో అప్పటి నుండి పూర్తి బాధ్యత మీదే కోడల్లో. ఏమీ లేకపోయినా తెచ్చుకోవాల్సింది మీరే అని చెప్పాను. అంటే ఇప్పుడు కట్టెల కోసం ఊళ్ళోకి వెళ్ళారా ఏంటి? అంతే కదా. ఈ వర్షంలో వెళ్ళి కట్టెలు కావాలని అడిగితే ఎవరైనా ఇస్తారా శారదా? నేను కోడలుగా ఉన్నప్పుడు ఇట్లా కట్టెల కోసం ఎప్పుడు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాల, ఎవరిని అడగలేదు. మరి ఇప్పుడు మాత్రం మన కోడలని ఎందుకని కట్టెల కోసం తెలిసిన వాళ్ళ ఇంటికి పంపించావు? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఇది ఆషాఢం కోడళ్ళు, వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కట్టెలు ఎక్కువగా తెచ్చిపెట్టుకోమని చెప్పాను. సరే అన్నారు. కానీ వాళ్ళేం తెచ్చిపెట్టుకోలే. అందుకే ఇప్పుడు కట్టెల కోసం వెళ్ళారు అని శారద చెప్పింది విన్న తర్వాత ప్రసాదు మౌనంగా ఉండిపోయాడు. పెద్ద కోడలు అనామిక తలకి పాత ప్లాస్టిక్ ఎరువుల సంచి కప్పుకొని గోవిందయ్య ఇంటి గుమ్మం దగ్గరకు చేరుకుంది. బాబాయ్ గారు, బాబాయ్ గారు అని గట్టిగా పిలిచింది. గోవిందయ్య, అతని భార్య నాగమణి అనామిక పిలుపులు విన్నారు. గొంతు అనామికలా ఉంది. ఖచ్చితంగా ఏదో కావాలనే వచ్చుంటది. రానివులే నాగమణి, మనకి అనామిక ఎంత సాయం చేసింది. ఇప్పుడు ఏ ఆపదొచ్చిందో మన సహాయం కోరొచ్చింది. చేతనైన సాయం చేయటంలో తప్పులేదులే. సరే సరే, వెళ్ళండి. గోవిందయ్య బయటకొచ్చాడు. ఎదురుగా అనామిక కనిపించింది. అరే అనామిక, ఈ వర్షంలో ఎందుకొచ్చావమ్మా? బాబాయ్, మా ఇంట్లో కట్టెలు అయిపోయాయి. 2 రోజులకైనా సరిపడా ఎండిన కట్టెలుంటే ఇవ్వండి. వర్షం తగ్గిన వెంటనే తిరిగిచ్చేస్తాం. అయ్యో తల్లి, మా ఇంట్లోనూ అదే పరిస్థితమ్మా. ఉన్నవి కూడా తడిసిపోయినాయి. అయినా ఆగు, అటక మీద కొద్దిగా ఏవైనా ఎండిన కొబ్బరి మట్టలున్నాయేమో చూసి వాటిని తీసుకొస్తాను. చాలు బాబాయ్, ఇవే మాకు ఈరోజు భోజనం పెట్టిస్తాయి. గోవిందయ్య ఇంట్లోకి వెళ్ళి ఎండిన కొబ్బరి మట్టలు తీసుకొచ్చి ఇచ్చాడు. అవి తడవకుండా భద్రంగా పట్టుకొని అనామిక ఇంటివైపు బయలుదేరింది. చిన్న కోడలు భావన మరో వీధిలోకి రాధిక వాళ్ళ ఇంటికెళ్ళింది. అన్నయ్య, వదినా వదినా ఉన్నారా ఇంట్లో? రాధిక బయటకొచ్చింది. గొడుగు పట్టుకొని వచ్చిన భావన కనిపించింది. భావన, నువ్వేంటి వర్షంలో వచ్చావు? వదినా, కొద్దిగా కట్టెలు దొరుకుతాయా? కట్టెల్లా? మా ఇంట్లో కూడా 3 రోజుల నుంచి తడిసిన కట్టెలతోనే పొగలో కళ్ళు మండించుకుంటూ వంట చేస్తున్నాను భావన. కానీ ఆగు, పాత మంచం విరిగిన చెక్కలున్నాయి, అవి తీసుకెళ్తూ గాని అని రాధిక ఇంట్లోకి వెళ్ళింది. భావన దిక్కులు చూస్తూ ఉండగా రాధిక లోపలి నుంచి చెక్కలు తీసుకొచ్చి ఇచ్చింది. చాలా ఉపకారం చేసావు వదినా. మనకి మనం సాయం చేసుకోపోతే ఎలా భావన? ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? సరే వదినా. వాటిని గొడుగు పెట్టుకొని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చింది. అప్పుడే అనామిక కూడా ఇంటికొచ్చింది. ఎంతసేపు కట్టెల కోసం వెళ్ళారా, లేదంటే ఊరంతా తిరుగుదామని వెళ్ళారా? కట్టెల కోసం వెళ్ళాం అత్తయ్య. ఎవరింట్లోనూ కట్టెలు లేవు. అడిగి అడిగి ఇవే తెచ్చాం. వర్షం వల్ల అందరికీ ఇదే కష్టం వచ్చింది అత్తయ్య. సరే, మాటల తర్వాత ముందు వంట చేయడం మొదలు పెట్టండి. అనామిక మట్టి పొయ్యిలో మట్టలు వేసింది. భావన ఊదుడు గొట్టంతో ఊదసాగింది. కానీ తడిసిన కట్టెల వల్ల పొగ మాత్రమే వస్తుంది, మంట రావటం లేదు. అక్క, కళ్ళు మండుతున్నాయి. ఇంకొంచెం ఊదు చెల్లి. మంట వచ్చేంత వరకు మనకి బాధలు తప్పవు. అలాగే ఊదుతూ ఉండు. అరగంట కష్టపడ్డ తర్వాత ఎట్టకేలకు చిన్న మంట వెలిగింది. అప్పటికే ఇద్దరి కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి. శారద వాళ్ళ దగ్గరికి వచ్చింది. కోడల్లో పశువుల కొట్టం దగ్గర వరద ఆగుతున్నట్టుగా అనిపించింది. మీలో ఒకరెళ్ళి వరద నీళ్ళు అక్కడి నుంచి పోయేలా చేసిరండి. అత్తయ్య,
ఆయన మరిది గారు పొలం నుంచి ఇంకా రాలేదా? రాలేదు కోళ్ళ. పొలం దగ్గర వర్షం బాగా పడుతుందంట. ఇంతకు ముందే వెళ్ళి చెన్నై చెప్పాడు. చెల్లి, నువ్వు వంట చెయ్యి. నేను వెళ్ళి పశువులు కొట్టం దగ్గర నుంచి వరద వెళ్ళిపోయేలాగా ఏర్పాట్లు చేసి వస్తాను. సరే అక్క అని భావన చెప్పింది. అనామిక పార తీసుకొని ఇంటి వెనుకున్న పశువుల కొట్టం దగ్గరికి వెళ్ళింది. ఆగుతున్న వరదకి అడ్డుగా ఉన్న మట్టిని పారతో తీయటం మొదలుపెట్టింది. గుమ్మం దగ్గర శారద నిలబడి వర్షంలో తడుస్తూ పనిచేస్తున్న అనామికాని చూస్తూ ఉంటుంది. అప్పుడే ప్రసాద్ వచ్చాడు. వర్షంలో తడుస్తూ పనిచేస్తున్న అనామికాని చూశాడు. అయ్యో శారద, పెద్ద కోడలలా వర్షంలో తడుస్తూ పనిచేస్తుంటే నువ్వు అలా చూస్తూ ఎట్టా ఉంటున్నావు? వెళ్ళి కోడలికి గొడుగు పట్టుకోవచ్చుగా. కోడల మీద ఆ మాత్రం ప్రేమ అనురాగాలు నాకు కూడా ఉన్నాయి. కానీ మన ఇంట్లో ఉన్న ఒక్కగానొక్క గొడుగుని చిన్న కోడల తీసుకెళ్ళి నాశనం చేసింది. అందుకే నేను వెళ్ళలేకపోయాను. గొడుగు లేకపోతే బియ్యం సంచులుంటాయి, ఆటినైనా పట్టుకొని నిలబడొచ్చుగా శారదా, మనసుంటే మార్గం ఉంటుంది అని మాట్లాడుకుంటూ ఉండగానే అనామిక పూర్తిగా తడిసిపోయి పని పూర్తి చేసి ఇంట్లోకి వచ్చింది. వెళ్ళమ్మ కోళ్ళ, తడి బట్టల మీద ఎక్కువసేపు ఉండటం అంత మంచిది కాదు. ముక్కు కారడం మొదలవుద్ది, తుమ్ములొస్తాయి. మావయ్య, ఆవుల్ని కొట్టంలో నుంచి తీసేసి పశువుల దవాఖానాలో కట్టేద్దాం. ఎందుకు కోళ్ళ, కోటం కూలిపోయేలాగుందా? అవునత్తయ్య, వర్షం కొంచెం కూడా తగ్గట్లేదు. ముందైతే జాగ్రత్త పడ్డం మంచిది కదా మనం. పద కోళ్ళ. ప్రసాదు అనామిక వర్షంలో తడుచుకుంటూ ఒకరు ఆవుల్ని తీసుకెళ్తారు, మరొకరి గేదెల్ని తీసుకెళ్తారు. ఇక భావన అతి కష్టం మీద వంట చేస్తూ ఉంటుంది. శారద వచ్చింది. చిన్న కోళ్ళ, నేనేమైనా సాయం చేయనా? ఎంత భాగ్యం అత్తయ్య, మీరు సాయం చేయనా కోడలా అని అడగడమే గొప్ప అదృష్టం. ఇక చేస్తే చాలే, బాగా మాటలు నేర్చు అని శారద కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని కూరగాయలు కోస్తూ ఉంటుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. రాత్రి అయ్యేసరికి అందరూ పూర్తిగా అలసిపోయారు. వంట కూడా ఆలస్యంగా అయింది. కోడల్లో భోజనం పెట్టండి. అత్తయ్య, ముందు మీరు మావి తినండి. ఆయన మరిది పొలం నుంచి వచ్చిన తర్వాత మేమిద్దరం కలిసి తింటాం. అవునత్తయ్య, ముందు మీరిద్దరు తినేయండి అని చెబుతూ ఉండగా రమేష్, వినోదులు పూర్తిగా తడిసిపోయి ఇంటికొచ్చారు. మీరు కూడా కూర్చోండి. కొడుకులు వచ్చారు కదా, బట్టలు మార్చుకొని వస్తారు. కొంత సమయం తర్వాత అందరూ భోజనం చేస్తూ ఉండగా శారద మౌనంగా ఇద్దరి కోడళ్ల చేతులు చూసింది. పొయ్యి పొగ వల్ల అవి నల్లబడిపోయాయి. చల్లని వర్షంలో తడవటంతో వేళ్లు ముడుచుకుపోయాయి. ఆమె మనసులో ఏదో కదిలింది. భావన, అనామిక, చెప్పండి అత్తయ్య. ఇవి నాకు కావాలి అత్తయ్య. ఈరోజు మీ మీద కోపంతో మాట్లాడాను, కానీ ఇంటి కోసం మీరింత కష్టపడుతున్నారని అనుకోలేదు. ఇది మన ఇల్లు అత్తయ్య. మా కష్టం కూడా ఈ ఇంటి కోసమే కదా. కుటుంబం బాగుంటే కష్టాలు కూడా తీపిగానే అనిపిస్తాయి. విన్నావా శారద, ఇల్లు గోడలతో కాదు, ఇలాంటి కోడళ్లతోనే నిలబడుద్ది. ఆ మాటలు విన్న శారద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రమేషు, వినోదు, ఈ వర్షాలు తగ్గేలోపు పెద్ద కట్టెల షెడ్ కట్టాలి. ఇంకెప్పుడు కోడల్లో వర్షంలో కట్టెల కోసం తిరగకూడదు. అలాగే అమ్మా, వర్షం తగ్గగానే పని మొదలు పెడతామమ్మా. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో వానాకాలానికి ముందే కట్టెలు, గడ్డి, ధాన్యం అన్నీ సిద్ధం చేసుకునే అలవాటు ఏర్పడింది. ఇక ఆ తర్వాత ఎప్పుడూ వానాకాలంలో ఆ ఇంట్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవ్వరూ ఇబ్బంది పడలేదు. వానాకాలంలో ఎలాంటి ఇబ్బందులైతే వస్తాయో వాటి కోసం ఆ కుటుంబం ముందుగానే సంసిద్ధంగా ఉండేది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.